రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12వ తారీఖున ఎన్నికలు జరగాలి. అంటే సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. నెల రోజుల సమయమే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంలో స్పష్టత లేదు. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి అవామీ లీగ్ని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. ఆ పార్టీ అధినేత్రి ప్రస్తుతం భారతదేశంలో హసీనా వాజెద్ శరణార్థిగా ఉంది. రెండవ పార్టీ అయినటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి అయినటువంటి ఖాలిదా జియా ఇటీవలే మరణించారు. ఆమె కుమారుడైనటువంటి ఖలీలుర్ రహమాన్ ప్రస్తుతము బంగ్లాదేశ్లో ప్రచారం ఇత్యాది అయితే నిర్వహిస్తున్నారు. ఆ పార్టీకి సంస్థాగతమైన బలం ఉంది. కానీ అది ఎన్నికల్లో గెలిచినట్లయితే తమకు అనుకూలం కాదు. కాబట్టి ప్రస్తుతం పరిపాలనలో ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్, అతనితో పాటు అక్కడ ఉన్నటువంటి నేషనల్ సిటిజన్స్ పార్టీ పేరిట ఇదివరకు హసీనా వాజిద్ని తొలగించేందుకు ఉద్యమం చేసిన యువకులు, జమాతే ఇస్లామీ వంటి మతోన్మాద సంస్థ, ఇవన్నీ ఒక కూటమిగా ఫార్మ్ అయి బిఎన్పి గెలవకుండా ప్రయత్నం చేస్తున్నాయి. అవామీ లీగ్ లేదు, బిఎన్పి బలహీనంగా ఉంది. అదే సమయంలో జమాతే ఇస్లామీతో జత కూడినటువంటి ఎన్సిపికి సంస్థాగతమైనటువంటి బలం లేదు. పరిపాలన ఎవరి చేతుల్లోకి వస్తుంది? ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పరిపాలనలో జమాతే ఇస్లామీ, మతోన్మాద జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఆధిపత్య స్థానానికి వచ్చే అవకాశం ఉంది. చిట్ట చివరికి ఇంత పెద్ద ఉద్యమం చేసినటువంటి విద్యార్థులు కూడా జమాతే ఇస్లామీతో ఒప్పందం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనితోటి ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో, లండన్ నుంచి ఒక ఆవిడ తస్లిమా జెహ్రా ఆమె పేరు, ఆమె లండన్ నుంచి తన ఉద్యోగాన్ని మాని వచ్చి ఇక్కడ ఉద్యమం చేసింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి? ఎందుకంటే జమాతే ఇస్లామీ బలం పుంజుకున్నట్టయితే ఈ మహిళలకు స్థానం ఉండదు. కాబట్టి రాజకీయంగా తాము జీరో అవుతామన్నటువంటి భయం ఉంది. ఈ మొత్తము ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతూ ఎవరు అధికారంలోకి వస్తారో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ హిందువులపైన అత్యాచారాలు పెరుగుతాయి. అవామీ లీగ్ గతంలో హిందువులకి రక్షణగా ఉండేది. అవామీ లీగ్ ఇప్పుడు ఆ రక్షణ కవచం లేదు. బిఎన్పి ఇప్పుడు బ్యాక్ టు ద వాల్, చాలా డిఫెన్సివ్ పోరాటం చేస్తోంది. కాబట్టి దానికి అసలు మొత్తము బంగ్లాదేశ్ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎంతో కొంత సెక్యులర్ విలువలు ఉన్నటువంటి నేషనల్ సిటిజన్స్ పార్టీ ఏదైతే ఉందో దానికి బలం లేదు. అది సంస్థాగతంగా బలం లేదు. బలం ఉన్నది ఈరోజు జమాతే ఇస్లామీకి. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఏర్పాటుకి, పాకిస్తాన్ నుంచి వేరుపడడాన్ని వ్యతిరేకించిన పార్టీ. కాబట్టి ఏం జరుగుతుంది? అత్యాచారాలు హిందూ మైనారిటీలపైన జరుగుతాయి. ఆ బూచిని చూపించి ముస్లింలను పోలరైజ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. మహమ్మద్ యూనుస్కి కూడా హింస కావాలి. ఎందుకంటే ఎంత హింస జరిగితే అంతగా ఎన్నికల్ని వాయిదా వేయచ్చు. ఎన్నికలతో, ప్రజాస్వామ్యంతో, ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా తన పాలన కొనసాగవచ్చు. కాబట్టి ఈ హింస కోరుకునేటటువంటి వాళ్ళు చేసేటటువంటి మొట్టమొదటి పని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 7 నుంచి 9% వరకు ఉన్నారని చెప్తున్నటువంటి హిందువులపైన అత్యాచారాలు చేయటం మొదలు పెడతారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్నది అదే. రాంగ్పూర్ ప్రాంతంలో, చిటగాంగ్ ప్రాంతంలో, ఢాకా ప్రాంతంలో, ఖుల్నా, రాజ్షాహి, మైమన్ సింగ్ ఇవన్నీ కూడాను సరిహద్దు ప్రాంతాలు. అదేవిధంగా జషోర్ ప్రాంతంలో, పాబ్నా, ఖుల్నా వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ మైనారిటీల గ్రామాలపైన దాడులు జరుగుతున్నాయి. దుకాణాల్లో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఏదో కాలేజీలో, స్కూల్లో చదువుకుంటున్నటువంటి హిందూ విద్యార్థుల్ని అటాక్ చేయటం పెరుగుతుంది. డిసెంబర్ నుంచి జనవరి 10 వరకు 51 మంది హిందువులపైన 51 దాడులు జరిగినాయి. దీనిలో 10 మంది చనిపోయారు. అంటే కేవలము ఒక నెలలో 10 మంది హిందువులు చనిపోయారు. 51 సంఘటనలు జరిగినాయి. వీటిలో దాడులు జరిగినాయి, దొంగతనాలు జరిగినాయి, దొమ్మీలు జరిగినాయి, లూటీలు, దహనాలు, మందిరాల విధ్వంసము, ఆస్తుల విధ్వంసము ఇవన్నీ జరుగుతున్నాయి. పైగా హిందువులను
బంగ్లాదేశ్లో ఇప్పుడు ఒక ముద్దు పేరుతో పిలుస్తున్నారు. అదేంటంటే ఏజెంట్స్ ఆఫ్ రా. మీరందరూ కూడా రా ఏజెంట్స్. పాకిస్తాన్లో ఏ రకంగానైతే ప్రతిదానికి రాని విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయిందో, ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఏజెంట్స్ ఆఫ్ ద రా అన్నటువంటి పేరు వచ్చేసింది. ఎన్నికల్లో హిందువులు పాల్గొనేందుకు ప్రయత్నిస్తే కూడాను అడ్డుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి బంగ్లాదేశ్లో జాతీయ హిందూ మహాజోట్ అనే హిందువుల కోసం ఒక పార్టీ ఉంది. చిన్న పార్టీ, పెద్దగా గెలవలేదు. ఈ జాతీయ హిందూ మహాజోట్ ఏదైతే ఉందో దీనికి గోవింద చంద్ర ప్రామాణిక్ అనే నాయకుడు ఉన్నాడు. ఆయన ఎన్నికల్లో గోపాల్గంజ్ అనేటటువంటి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయడానికి వెళితే, నామినేషన్ దాఖలు చేయటానికి ఆయనకి మద్దతుగా సంతకం చేసిన వాళ్ళను బెదిరించడం ద్వారా నీకు తగినంత మంది నీకు మద్దతు పలకలేదు కాబట్టి నీ నామినేషన్ని రిజెక్ట్ చేశామన్నారు. అంటే హిందువుల్ని టోటల్గా పక్కన పెట్టే ప్రయత్నం బంగ్లాదేశ్లో జరుగుతోంది. ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే తాజాగా డిసెంబర్ 10వ తారీఖున సునామ్గంజ్ అనే ప్రాంతంలో జాయ్ మహాపాత్ర అనేటటువంటి బెంగాలీ యువకుడిని కొట్టి చంపారు. జనవరి 5వ తారీఖున రాణా ప్రతాప్ అనే వ్యక్తిని జసోర్లో చంపారు. ఈయన పత్రికాధిపతి కూడాను. చిన్న పత్రిక నడుపుతారు. ఆ పత్రిక నడిపేటువంటి రాణా ప్రతాప్ పైన దాడి చేసి కొట్టి చంపడం జరిగింది. అదే రోజున మొని చక్రవర్తి అనేటటువంటి వ్యక్తిని నర్సింగ్ది గ్రామంలో కొట్టి చంపారు. జనవరి 3వ తారీఖున ఖోఖన్ దాస్ అనే వ్యక్తిని షరియత్పూర్ అనే గ్రామంలో చెప్పారు. షరియత్పూర్లో ఇంకా హిందువులకి స్థానం ఎలా ఉంటుంది? సరిగ్గా నర్సింగ్ది గ్రామంలో ఎక్కడైతే మణి చక్రవర్తి దాడి జనవరి 5న జరిగిందో, జనవరి 3న శరత్ మణి చక్రవర్తి అనేటటువంటి ఇంకొక వ్యక్తిని కొట్టి చంపారు. డిసెంబర్ నెలలో కూడా ఇలాంటి అనేక సంఘటనలు జరిగినాయి. రాజ్బారీలో అమిత్ మండల్ని హత్య జరిగింది. మిథున్ సర్కార్ అనే యువకుణ్ణి మహాదేవ్పూర్లో దొంగతనం నేరం ఆరోపించి కొట్టి చంపారు. అతను వీళ్ళ దెబ్బలకు తాళలేక వీళ్ళ నుంచి తప్పించుకొని పరిగెత్తి పారిపోతూ ఒక నదిలో దూకాడు. చిన్న కాలువ లాంటిది ఉంది, ఆ కాలువలో దూకాడు. అతనికి ఈత రాదు. కాలువలో అతను కొట్టుకుంటూ మునిగిపోతూ రక్షించండి రక్షించండి అని కేకలు వేసినా కూడా ఎవరు రక్షించలేదు. ఈ రకంగా 10 మంది హిందువులు చనిపోయారు ఒక్క నెల లోపల మాత్రమే. ఎన్నికలు జరగడానికి సరిగ్గా నెల రోజులుంది. రానున్న రోజుల్లో బంగ్లాదేశ్లో మరింత అరాచక పరిస్థితులు సృష్టించి ఎన్నికలను వాయిదా వేసేందుకు యూనుస్ ప్రయత్నిస్తున్నారు. అయోమయంలో హిందూ వ్యతిరేక హింస ద్వారా అధికారంలోకి రావాలని పాకిస్తాన్ అనుకూల జమాతే ఇస్లామీ ప్రయత్నిస్తోంది. ఏదో ఒక రకంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి. దీనికోసము బంగ్లాదేశీ ముస్లింలను కలుపుకునేందుకు బిఎన్పి ప్రయత్నం చేస్తోంది. కొత్తగా ఏర్పడ్డటువంటి నేషనల్ సిటిజన్స్ పార్టీ ఏదైతే ఉందో, ఈ నేషనల్ సిటిజన్స్ పార్టీ కూడా హిందువులను టార్గెట్ చేసి అటాక్ చేస్తుంది. మొత్తం మీద బంగ్లాదేశ్ హిందువుల పక్షాన మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. హిందువులు పూర్తిగా ఒంటరి వాళ్ళు అయిపోయారు. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ అనే సంస్థ, దాన్ని ఐక్య పరిషత్ అని కూడా అంటారు, అది ఒక్క డిసెంబర్ నెలలోనే 51 దాడులు జరిగినాయి. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్తుంది. ప్రపంచంలో మానవ హక్కుల గురించి మాట్లాడే అమెరికా కానీ, యూరోపియన్ దేశాలు కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, ఈ దేశాలేవి కూడాను బర్మాలో జరిగే చిన్న దాడి గురించి స్పందించేటటువంటి యూరోపియన్ దేశాలు ఒక్కటి కూడా ఇక్కడ మాట్లాడటం లేదు. రోహింగ్యాల గురించి కరుణ కురిపించేటటువంటి అరబ్బు దేశాలు కానీ, పాకిస్తాన్ కానీ ఒక్కటి కూడాను బంగ్లాదేశీ హిందువుల గురించి మాట్లాడటం లేదు. బంగ్లాదేశీ హిందువులు ఒక రకంగా ఏకాకులైపోయారు. వాళ్ళని రక్షించేటటువంటి శక్తి లేనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలయ్యే లోపల దాడులు మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.